నమస్తే అండి, నా పేరు నారాయణ రెడ్డి. యూనిసెమ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ చూస్తుంటాను. మనం ఈరోజు మోర్జంపాడు అనే గ్రామంలో రైతు నాగరాజు గారు యూనిసెమ్ కంపెనీ వీరా అనే వెరైటీని వేశారు. ఈ ఏరియాలో చుట్టుపక్కల నుంచి మన వెంకటేశ్వర గారు ఈ పచ్చికాయ కొంటుంటారు. ఆయన అడిగి ఈ వీరా వెరైటీ అందరు రైతుల దగ్గర నుంచి చూస్తుంటారు కాబట్టి ఆయన అభిప్రాయం ఎట్లుందనేది తెలుసుకుందాము. నమస్తే వెంకటేశ్వర గారు, ఇది వీరా ఎట్లుందండి? పచ్చిమిర్చికి బాగానే ఉందండి. ఆల్ ఓవర్ తెలంగాణకి, తమిళనాడుకి, ఆంధ్రాకి మూడు రాష్ట్రాలు, ఆంధ్రాకి, తెలంగాణకి, తమిళనాడుకి 3 స్టేట్లకి ఇక్కడ నుంచి వెళ్తుంది. మీరు సంవత్సరానికి ఎన్ని బస్తాలు ఎత్తుతారండి? ఎక్స్పోర్ట్ 20-25 వేలు బస్తాలు ఎత్తుతారు. మీకు ఈ యూనిసెమ్ కంపెనీ వీరాలో మీకు ఏమి నచ్చింది? రైతులు ఏం చెప్తున్నారు? క్వాలిటీ ఉంది, సైజ్ ఉంది, కాయ సైజు ఉంది, క్వాలిటీ ఉంది, కాటా కూడా బాగానే వస్తుంది, కాటాలు బాగా వస్తున్నాయి, సడింపు ఉంది. దీంతో పాటు మనతో నాగరాజు గారు ఉన్నారు. నాగరాజు గారు ఎన్ని కటింగ్లు అయిందండి ఈ వీరా? ఇప్పటికి 5 కటింగ్లు అయింది. 5 కటింగ్ అయింది, 6వ కటింగ్ రెడీగా ఉంది. ఓకే, కాయ ఏ రేట్ వేస్తున్నారండి వీరా? అంటే ఉన్న వాటిలో టాప్ రేట్ నడుస్తుంది. ఉన్న వాటిలో ఈ ఏరియాలో దరిదాపుగా ఒక 10-15 గ్రామాలు ఉన్నాయి పచ్చికాయ వేసేది. వాటిలో యూనిసెమ్ కంపెనీ వీరా అనేది ఈయన బయ్యర్ ఉన్నారు. ఇక్కడ మన దగ్గర బైబ్యాగ్ కొనే పచ్చిమిర్చి కొనే బయ్యర్ ఉన్నారు వెంకటేశ్వర గారు. అన్నిటికంటే టాప్ రేటు పడుతుంది అనేది చెప్తున్నారు. ఇక్కడ వెలగాల నరసింహరావు గారు వీరా వేశారు. ఆయన అభిప్రాయం కూడా తెలుస్తుంది. ఎట్టుంది నరసింహరావు గారు? ఏమి నచ్చింది? బాగుందంటే ఏమి నచ్చింది మీకు బాగా? క్వాలిటీ వస్తుంది, కొయ్యగానే తొందరగా కాపుకు అందుకుంటుంది. వైరస్ బాగా తక్కువ ఉంది. మీరు ఎన్ని కోతలు కోసారు ఇప్పటికి మీ చేలో? 4 కోతలు అయిపోయినాయి, 5వ కోత రెడీగా. ఓకే, బస్తా ఎన్ని కేజీలు వస్తుంది? ఒక బస్తా 55 కేజీల పైన, 60 తగ్గకుండా వస్తుంది బస్తా. ఎన్ని కోత 8 రోజులకు వస్తుందా, 12 రోజులకు వస్తుందా? 17 నుంచి 25 రోజుల మధ్యలో. ఏదైనా 15 రోజులు 12 రోజులు, 12 to 15 రోజులు అనేది కోతకు అనేది వస్తుంది. చూడండి, కాయ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఎండుగాయకు కూడా అనుకూలంగా ఉంది. పోయిన సంవత్సరం ఇంకొకటి ఇది మనకి వెంకటేశ్వర గారు చెప్తుంది ఏంటంటే, బైబ్యాగ్ కొని ఆయన ఇది పచ్చికాయకి అయిపోయిన తర్వాత కూడా ఎండుకాయకి వదిలేస్తే కూడా మంచి రేటు పడుతుంది అనేది, కాయ కూడా బాగుంది అంటున్నారు, మంచి రేటు పడుతుందని కూడా చెప్తున్నారు. చూడండి, ఇప్పుడు 6వ కటింగ్కి వచ్చినా కానీ చేలు చాలా లేత తోటలాగా ఉంది. 5 కటింగ్లు అయినట్టు కూడా ఎక్కడ కనపడట్లేదు. వచ్చిన రైతులందరూ కూడా చాలా హ్యాపీగా, సాటిస్ఫాక్షన్గా ఈ వెరైటీ గురించి చెప్తున్నారు. నరసింహరావు గారి దగ్గర చెట్టు చూడండి, ఇక్కడ మన వెంకటేశ్వర గారి చెట్టు కానీ ఎక్కడ చూసినా చూడండి, ఇక్కడ కూడా చూడండి, ఎక్కడైనా కానీ కాయ ఎక్సలెంట్గా ఉంది, గట్టిగా ఉంది, ఎక్స్పోర్ట్ క్వాలిటీ. మీకు డ్యామేజ్ కూడా ఉండట్లేదు. మనిషికి 2 బస్తాలు వస్తున్నారు. కోత కూడా బాగా, కోత కూలీ కూడా, కోత కొయ్యటానికి కూడా ఈజీగా ఉంది. మనిషికి ఒక రోజుకి వచ్చేసరికి 2 బస్తాలు కోస్తున్నారంట. అది కూడా ఒక ప్లస్ పాయింట్. ఒక మనిషి కింటాం కోస్తున్నాడు అంటే యావరేజ్గా ఒక బస్తా 50 నుంచి 60 కిలోలు వేసుకుంటే ఒక మనిషి ఒక రోజుకి కింటా కోస్తున్నాడు. ఓకే వెంకటేశ్వర గారు, నరసింహరావు గారు, ధన్యవాదాలు. నాగరాజు గారు రైతు. ఓకే, థ్యాంక్ యూ.